Hi friends, welcome to Sankar Study Success Lectures and next to important scheme under Ministry of Agriculture and Farmer Welfare, Param Pragathi KRISHI VIKAS YOJANA. You see, Pradhan Mantri Krishi Sinchai Yojana kaadu. See that question. Param scheme name sarigga chudani. Param Pragathi KRISHI VIKAS YOJANA. So this is for organic farming. Okay, organic farming gurinchi తీసుకొచ్చినటువంటి స్కీమ్ అన్నమాట ఇది. ఓకే, సింపుల్గా వస్తుంది క్వశ్చన్. ఆర్గానిక్ టువర్డ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి అవైలబుల్గా ఉన్న స్కీమ్ ఏంటి అని. పరం ప్రగతి కృషి వికాస్ యోజన. ఓకే, సో వాట్ ఈస్ దట్? టు ప్రమోట్ ది న్యాచురల్ రిసోర్సెస్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ సస్టైనబుల్ ఫార్మింగ్ సిస్టమ్. ఓకేనా, ఏంటి మనం ప్రమోట్ చేయాలి ఇక్కడ? న్యాచురల్ రిసోర్సెస్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ దాన్ని ప్రమోట్ చేయాలి. అలాగే అగ్రికల్చర్ కాస్ట్ని తగ్గించాలి. ఫార్మర్కి అగ్రికల్చర్ కాస్ట్ అనేది తగ్గించాలి. అంటే చూసి బయట మార్కెట్లో నార్మల్గా ఫెర్టిలైజర్స్ కాస్ట్ కానీ పెస్టిసైడ్స్ కాస్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని సాధారణమైన ఒక రైతు ఎఫోర్డ్ చేయలేరనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కాస్టే. ఓకేనా, ఒక పంట పండించడానికి తను పెట్టాల్సిన పెట్టుబడే కదా ఇవన్నీ కూడాను. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సీడ్స్ అంటే విత్తనాలు వేయాలి, లేదా ఎవ్రీథింగ్ లేబర్ ఖర్చు కానీ వీటన్నిటిని కూడా మనం ఇక్కడ రెడ్యూస్ చేయాలన్నమాట. టు రెడ్యూస్ ద అగ్రికల్చర్ కాస్ట్ టు ద ఫార్మర్స్ త్రూ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సిస్టమ్స్. ఓకేనా, ఏ విధంగా మనం ఆ ఖర్చును తగ్గించాలి అంటే కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా తగ్గించాలి. దట్ మీన్స్ వాట్? అంటే సహజమైన వాటిని సహజంగా మనకి ప్రకృతిలో లభించిన వాటిని ఉపయోగించుకొని అగ్రికల్చర్ అని వ్యవసాయం అనేది చేయాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫార్మర్స్ నెట్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది per యూనిట్ ఆఫ్ ల్యాండ్కి. సో దట్ ఫార్మర్స్ నెట్ ఇన్కమ్ ఎన్హాన్స్డ్ పెర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. ఓకే, అండ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ హజార్డియస్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మార్కెట్లోని చాలా పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అంటే ఎరువులు విత్తనాలు. ఈ ఎరువులు విత్తనాలు అనేవి రకరకాల కెమికల్స్ తయారైనవి. ఓకేనా, అవి ఆర్గానిక్వి కాదు. ఓకేనా, ఇన్ఆర్గానిక్ కెమికల్స్ తయారైనవి. రైట్, సో వీటి కారణంగా ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ అనేది పాడవుతుంది. రైట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కెమికల్లీ అంటే ఇన్ఆర్గానిక్ కెమికల్స్కి బదులు మనం ఆర్గానిక్ కెమికల్స్ని యూజ్ చేద్దాము. సో దట్ ఎకో ఫ్రెండ్లీ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో అందుకని ఈ పరం ప్రగతి కృషి వికాస్ యోజన తీసుకొచ్చారు. సో టువర్డ్స్ వాట్? ఆర్గానిక్ ఫార్మింగ్ మా. ఓకేనా, ఆర్గానిక్ ఫార్మింగ్. అండ్ ఆల్సో ఎంపవర్ ద ఫార్మర్స్ త్రూ దేర్ ఓన్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లస్టరింగ్ అండ్ గ్రూప్ విత్ కెపాసిటీ. సో ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక 10 మంది 20 మంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని క్లస్టర్ అంటారు అని చెప్పి. సో ఇందులో ఏంటంటే కనుక ఫార్మర్స్ క్లస్టరింగ్ అంటే గ్రూప్గా అవ్వచ్చు అనమాట. సో టు మేక్ ఫార్మర్స్ ఎంటర్ప్రీనియర్స్ త్రూ ద డైరెక్ట్ మార్కెట్ లింకేజెస్. సో అలాగే ఫార్మర్కి అండ్ మార్కెట్కి డైరెక్ట్ లింక్ అనేది క్రియేట్ చేయాలి. టు మేక్ ద ఫార్మర్స్ ఎంటర్ప్రీనియర్స్ త్రూ ద డైరెక్ట్ మార్కెట్ లింకేజెస్ విత్ లోకల్ అండ్ నేషనల్ మార్కెట్. ఓకేనా, లోకల్ మార్కెట్లో నేషనల్ మార్కెట్లో వాళ్ళకి డైరెక్ట్ లింక్స్ అనేవి మనం క్రియేట్ చేయగలగాలి అండర్ దిస్ స్కీమ్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్. అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అనేది ఇంపార్టెంట్ మా. ఎందుకు అంటే కనుక మీకు ఇంతకు ముందు చెప్పాను మీకు ఒకటి ఏంటది? నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని. నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో మనకి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక వన్ ఆఫ్ ద కాంపోనెంట్. రైట్, మీకు ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ ద నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఒక 8 కాంపోనెంట్స్ దాకా చెప్పాను. రైట్, రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ అని, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అని ఇలా. రైట్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ దిస్ పర్టికులర్ NMSA. ఓకే, సో దాన్ని ఎలా ఎలాబరేట్ చేశారు అంటే కనుక పరం ప్రగతి కృషి వికాస్ యోజన. ఓకే, సో అందుకే దీనికన్నా ముందు మీకు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ చెప్పాల్సి వచ్చింది. అర్థమవుతుందా అండి? ఇక్కడ మీకు ప్రతి ఒక్క స్కీమ్కి ఇంకొక స్కీమ్ రిలేటెడ్గా ఉంటుంది. అలాగే నేను ఏం చేస్తున్నానంటే అదే ఆర్డర్లో మీకు స్కీమ్స్ని అందిస్తున్నాను. అందుకే నెంబరింగ్ కూడా ఇస్తున్నాను 1, 2, 3 అని. ఓకే, సో ఆ స్కీమ్ చూసిన తర్వాత ఈ స్కీమ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను మీకు పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పి. రైట్, సీ హియర్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది మనకి పరం ప్రగతి కృషి వికాస్ యోజన ద్వారా అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లస్టర్ అప్రోచ్ అనేది ఉంటుంది. క్లస్టర్ అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక 20 or more ఫార్మర్స్ అనేది అనేవాళ్ళు ఎవరికైతే 20 hectares లేదా 50 hectares. సో 20 hectares to 50 hectares ఉన్న ఫార్మర్స్ ఏంటంటే 20 or more మెంబర్స్ ఉండాలి. వాళ్ళు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, సో త్రూ దట్ క్లస్టర్ దే విల్ టేక్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, చూడండి ఇక్కడ 20 or more farmers form a cluster.
సో ఎవరు ఇక్కడ ఒక క్లస్టర్ని మనం చేసుకోవచ్చు అంటే కనుక ఏ ఫార్మర్, ఓకే, ఆ ఫార్మర్ హ్యావింగ్ 20 hectares ఆర్ 50 hectares ల్యాండ్ ఉండాలి, ఓకే, అండ్ 20 or more వర్కర్స్ ఉండాలి. 20 or more farmers form a cluster having 20 hectares and 50 hectares land to take the organic farming. వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామని చేయొచ్చు. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెన్స్ ఆఫ్ 50,000 rupees per hectare. ఓకేనా, ఒక హెక్టార్కి ఎంత అసిస్టెన్స్ ఇస్తారు అంటే కనుక 50,000 రూపాయలు ఇస్తారు ఫర్ ఏ 3-year పీరియడ్ ఫర్ అడాప్టింగ్ ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్. ఓకేనా, సో ఆర్టిఫిషియల్ లెవెల్ కాకుండా మనకి ఏంటంటే ట్రెడిషనల్ లెవెల్ మెథడ్స్ని మీరు అడాప్ట్ చేసుకొని ఆ రకంగా కనుక మీరు ఫార్మింగ్ చేస్తే, వ్యవసాయం చేస్తే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు కదా. సో ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు చేస్తాను అంటే కనుక గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళకి అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండర్ దిస్ స్కీమ్ పరం ప్రగతి కృషి వికాస్ యోజన కింద ఎంత ఇస్తుంది, హెక్టార్కి 50,000 రూపాయలని ఇస్తుంది. రైట్, అంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండాలి. ఓకేనా, స్టాండర్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, లైక్ జీరో బడ్జెట్ అనమాట. జీరో బడ్జెట్ అంటే అసలు ఇన్వెస్ట్మెంటే ఉండకూడదు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ పెర్మాకల్చర్. రైట్, సో ఇక్కడ ఏంటంటే కనుక జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రైట్, కంప్లీట్గా సహజబద్ధంగా, ఓకేనా, న్యాచురల్గా బయట దొరికిన వాటితోని ఫార్మింగ్ చేయాలన్నమాట. దట్ ఈస్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, ఎలాంటి కృత్రిమమైనవి, అదే ఆర్టిఫిషియల్ అయినవి యూజ్ చేయకూడదు. అండ్ అట్లీస్ట్ 30% ఆఫ్ ద బడ్జెట్ ఎలోకేషన్ నీడ్ టు బి ఇయర్ మార్క్డ్ ఫర్ ఉమెన్ బెనిఫిషరీస్. ఓకేనా, సో దీనిలో 30% బడ్జెట్ ఎలోకేషన్స్లో 30% దాకా ఉమెన్ బెనిఫిషరీస్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఇందులో మనకి ఈ పర్టికులర్ స్కీమ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే కనుక పీజీఎస్ అండి. రిమెంబర్ దిస్ పాయింట్ వెరీ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. ఓకేనా, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ గురించి డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ కూడాను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎవరైతే ఈ క్లస్టర్ అప్రోచ్లోని ఎంటర్ అయ్యి జాయిన్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్లో బెనిఫిట్స్ తీసుకుంటారో వాళ్ళకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్రూ క్లస్టర్ అప్రోచ్ ద్వారా. ఓకేనా, సో ఎప్పటికప్పుడు ఫార్మర్స్కి మొబిలైజ్ చేస్తారు, క్లస్టర్స్ని ఫామ్ చేస్తారు. ఓకేనా, సో ల్యాండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వాటి గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా, సో దిస్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్ దిస్ పర్టికులర్ పరం ప్రగతి కృషి వికాస్ యోజన. అండర్స్టాండ్ మా? సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీరు గవర్నమెంట్ త్రూగా ఏంటి, ఎస్ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను, నాకు ఇంత హెక్టార్ ల్యాండ్ ఉంది అని మీరు ఎన్రోల్ చేసుకున్నారు ఒక క్లస్టర్ త్రూగా. ఓకేనా, సో మీకు ఏంటంటే కనుక ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఇవి మీరు యూజ్ చేయండి, ఇవి యూజ్ చేసి మీరు ఫార్మింగ్ చేయండి అని చెప్పి మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఎవరు చేస్తారు అంటే కనుక పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ వాళ్ళు చేస్తారు. ఓకే, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ వాళ్ళు. దెన్ నెక్స్ట్ వన్, adoption of organic village for manure management and biological nitrogen harvesting through cluster approach. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే కనుక వీ షుడ్ అడాప్ట్ ద ఆర్గానిక్ విలేజ్, ఓకే, ఫర్ మాన్యూర్ మేనేజ్మెంట్ అండ్ బయోలాజికల్ నైట్రోజన్ హార్వెస్టింగ్ త్రూ క్లస్టర్ అప్రోచ్. ఇక్కడ కూడా చూడండి, క్లస్టర్ అప్రోచ్ త్రూగానే ఈ మేనేజ్మెంట్ అంతా కూడా జరుగుతుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా కూడాను. ఓకే, అండ్ ఇక్కడ ఇందులో మనకి ఈ పర్టికులర్ థింగ్ బయోలాజికల్ నైట్రోజన్ హార్వెస్టింగ్ కానీ మాన్యూర్ మేనేజ్మెంట్ కానీ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే ఆర్గానిక్ ఫార్మింగ్లోని, ఇంటిగ్రేటెడ్ మాన్యూర్ మేనేజ్మెంట్లోని, ప్యాకింగ్లోని, లేబులింగ్, బ్రాండింగ్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఆఫ్ క్లస్టర్, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఓకేనా, నార్మల్గా కాదు. మీరు ఇప్పుడు చూడండి, నార్మల్గా మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మినపప్పు ప్యాకెట్ తీసుకోండి, మినపప్పు 1/2 kg ప్యాకెట్, 1 kg ప్యాకెట్ తీసుకుంటే ఆర్ ఆయిల్ కానీ అక్కడ ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఒకటి ఆర్గానిక్ ఫామ్ అని ట్రేడ్ మార్క్, ఏ కంపెనీ వాడి తీస్తున్నాడో వారి యొక్క ఆర్గానిక్ ఫాము, FSSAI సర్టిఫికేటు, అవన్నీ కూడా దాని మీద చూపిస్తారనమాట. రైట్, దాన్ని ఏంటి అక్కడ వాళ్ళు ప్యాకింగ్ డిఫరెన్స్ చూపిస్తారు. నార్మల్ దానికి ఆర్గానిక్ ఫార్మింగ్కి ప్యాకింగ్ డిఫరెన్స్ చూస్తారు అండ్ లేబుల్ చేస్తారు. ఎస్ దిస్ వన్ ఈజ్ దే బ్రాండ్, వాళ్ళ యొక్క బ్రాండ్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటారు కదా, నేను మీకు ఆ రిజిస్ట్రేషన్ మార్క్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఓకేనా, సో అవన్నీ కూడా ఆ ప్యాకింగ్ మీద ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, అడాప్షన్ ఆఫ్ ఆర్గానిక్ విలేజ్ ఫర్ మాన్యూర్ మేనేజ్మెంట్ అండ్ biological nitrogen harvesting through cluster approach. Okay, so there should be some action plan for organic farming. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ చేశారు 2018 అక్టోబర్ నుంచి. ఏంటి అంటే కనుక
ఈ నేషనల్ అడ్వైజరీ కమిటీని ఫామ్ చేశారనమాట అండర్ చైర్మన్షిప్ ఆఫ్ సెక్రటరీ. నేషనల్ అడ్వైజరీ కమిటీ వాజ్ ఫార్మ్డ్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ సెక్రటరీ. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. కాన్స్టిట్యూటెడ్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద మనకి నేషనల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటైంది. ఎందుకు ఈ నేషనల్ అడ్వైజరీ కమిటీ అంటే కనుక వీళ్ళు అడ్వైజరీ అంటే ఏంటి, అడ్వైజ్ ఇస్తారు, ఓవరాల్ డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు, గైడ్ చేస్తారు, మిషన్ని ఎలా మానిటర్ చేయాలి, ఎలా రివ్యూ చేయాలి, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్, వాట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్ అని చెప్పేసి నేషనల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్తారనమాట. ఓకే, సో అండర్స్టాండ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ పాయింట్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సో దీనిలో మీకు ఇండివిజువల్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, నేషనల్ అడ్వైజరీ కమిటీ మీద కానీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అలాగా. సో ఈ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ బీయింగ్ ద దేనికి సెక్రటరియేట్ ఫర్ పీజీఎస్. పీజీఎస్ అంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అని చెప్పాను, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారని. సో దీనికి సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తారు అంటే కనుక నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ యాజ్ సెక్రటరియేట్ ఫర్ పీజీఎస్. ఓకే, ఇండియన్ ప్రోగ్రామ్ షెల్ బి మానిటరింగ్ ద బాడీ ఫర్ పీజీఎస్ సర్టిఫికేషన్. సో దీని మొత్తాన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారు, ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరి అండర్లో ఉంటుంది అంటే కనుక దీని అండర్లో ఉంటుంది. రిమెంబర్ దిస్, పీజీఎస్ కమ్స్ అండర్, దట్ మీన్స్ మీరు ఇలా రాసుకోండి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కింద పీజీఎస్ ఉంటుంది. ఓకేనా, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా, అండర్స్టాండ్ మా. ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ కింద ఏంటంటే మనం సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తామన్నమాట ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ఫార్మర్స్కి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ జైవిక్ కేతి పోర్టల్. సో జైవిక్ కేతి పోర్టల్, దిస్ ఈజ్ అ డెడికేటెడ్ పోర్టల్ అనమాట ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్టల్ ఈజ్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని రావచ్చు. వాట్ ఈస్ దట్? జైవిక్ కేతి పోర్టల్. Okay, this is the dedicated portal for organic farming, acting both knowledge platform as well as marketing platform will be developed ma. ఓకేనా, ఈ జైవిక్ ఖేతీ పోర్టల్లో ఏంటుంటుందంటే అంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అలాగే ఇది మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా, ఈ వీళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయని మీకు తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ జైవిక్ ఖేతీ పోర్టల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, దిస్ పర్టికులర్ 2018 నుంచి ఏం చేశారంటే దిస్ పర్టికులర్ పరం ప్రగతి కృషి వికాస్ యోజన అన్న స్కీమ్ని ఓకేనా కన్వర్జెన్స్ విత్ అదర్ సెంట్రల్ స్కీమ్స్, రిమైనింగ్ కొన్ని సెంట్రల్ స్కీమ్స్తోని కన్వర్జెన్స్ చేయడం జరిగింది. మనకి మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కానీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కానీ, అండ్ విత్ సమ్ అదర్ స్కీమ్స్ ఉన్నాయి కదా అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్ అండ్ అగ్రికల్చర్లోని, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోని. సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్లో కూడా కన్వర్జెన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ మా. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు మెయిన్గా చదవాల్సింది ఏంటంటే కనుక జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మీద. ఓకేనా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏంటి అంటే కనుక మనకి పరం ప్రగతి కృషి వికాస్ యోజన అండర్ దట్ నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఆ నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మళ్ళీ ఎందులో సబ్మిషను గుర్తుందా మీకు? పరం ప్రగతి కృషి వికాస్ యోజన అండర్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆన్ అండర్ విచ్ మిషన్? గ్రీన్ రివల్యూషన్ అండ్ కృషి ఆన్ ది యోజన. అర్థమైందా? అందుకే గ్రీన్ రివల్యూషన్ కృషి ఆన్ ది యోజనలో మనకి 11 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ ఒక్కొక్క సబ్ స్కీమ్లో మళ్ళీ సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, చూడండి అమ్మా, మీరులో ఎవరైనా అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ ప్రతి ఒక్క స్కీమ్ని కూడా మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి, దేనికి ఏది అని. ఇప్పుడు రీసెంట్గా ఇయర్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అది. కాబట్టి దానికి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా వస్తే సరే మీరు విడిచిపెట్టకండి, ఖచ్చితంగా దాని గురించి మీరు చదవండి, అందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి క్షుణ్ణంగా చదవండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ మిషన్. ఐ స్టాప్ హియర్, విల్ డిస్కస్ అనదర్ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.